హాయ్ గాయ్స్, కొత్త బజాజ్ పల్సర్ 125cc 2026 మోడల్ కార్బన్ ఎడిషన్ అనమాట. సో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి బజాజ్ పల్సర్ 150 యొక్క హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో అదే హెడ్ ల్యాంప్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఇది మనకి ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది, అలాగే ఇంకా ప్రైస్ ఏంటి, మైలేజ్ ఏంటి అనే దాని గురించి రైడ్ చేస్తూ మాట్లాడతాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ లెంత్ వీడియోని చూడండి. మీరు కనుక బండి కొనాలంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే ఇలాంటి న్యూ ఎక్స్క్లూజివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు తొందరగా మీకు తెచ్చిస్తున్నాను కాబట్టి ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. సోలో క్రియేటర్స్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ముందుగా ఈ బండి మీరు కొనాలంటే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలియాలి కదా. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే మాత్రం కార్బన్ ఎడిషన్ 125cc వేరియంట్ ఇది 92,000 రూపాయలు సింగిల్ సీట్. ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్దే. ఈ సింగిల్ సీట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,17,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే స్ప్లిట్ సీట్ ఉంటుంది 94,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ 1,19,000 దాకా పడుతుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా మీకు దగ్గరలో ఉన్నటువంటి బజాజ్ షోరూమ్స్ని విజిట్ చేసి అక్కడ ఎంత ఉందో క్లియర్గా తెలుసుకోండి. నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి. సో ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడం కోసం. సో కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోండి. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తాను. ఆల్రెడీ ఈ బైక్ మీద నేను ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో చేశాను. సో అది ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో వదిలిపెడతాను చూడండి. ఈ వీడియోలో అయితే మాత్రం వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడతాను. కొత్త గ్రాఫిక్స్తో వచ్చింది. ఈ కొత్త బ్లూ కలర్ చాలా బాగుంది. రెడ్ కలర్ కూడా ఉంది దీంట్లో. అలాగే స్ప్లిట్ ఎల్ఈడి విత్ సైడ్ ఇండికేటర్ లైట్స్, మనకి ఎల్ఈడి వింకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి అయితే హెడ్ ల్యాంపు నాకైతే నచ్చింది. కొత్తగా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సో మీకేమనిపించింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇంజన్ ఎలాంటి చేంజెస్ లేవు. మనకి సేమ్ 10.8 mm టార్క్ 11.8 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే యాజ్ యూజువల్ మనం చూడొచ్చు. ఇక రిమైనింగ్ విషయాలన్నిటి గురించి రైడ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్ న్యూ బజాజ్ పల్సర్ 125cc న్యూ హెడ్ ల్యాంప్ తోటి వచ్చేసింది. దిస్ ఈజ్ కార్బన్ వేరియంట్ సింగిల్ సీట్ అనమాట. సో రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ మాట్లాడుకున్న ఇంజన్ పర్ఫార్మెన్స్, అలాగే రోడ్ గ్రిప్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయని దాని గురించి. సో మనకి సేమ్ ఆ పాత కన్సోలే మనం ఇక్కడ చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కన్సోల్ అనమాట. ఆ రిఫైన్నెస్ అయితే మాత్రం బాగుంది. స్టిల్ అది మెయింటైన్ చేస్తున్నారు. హ్యాపీ ఫర్ దట్. బ్రేకింగ్ చెక్ చేద్దాం ఒకసారి. ఇట్స్ గుడ్ ఎనఫ్. బ్రేకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇనిషియల్ గేర్స్ అయితే లైట్గా సౌండ్ చేస్తున్నాయి స్టార్టింగ్లో. వెరీ డీసెంట్ పికప్. సస్పెన్షన్ కూడా అంత బ్యాడ్ అయితే కాదు. సో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి పల్సర్ 125 కానీ 150 కానీ. సో చాలా పర్ఫార్మెన్స్ చూద్దాం. లౌడ్ హారన్, ఎస్ 125cc పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఎనఫ్. సో కొంచెం మైలేజ్ స్పెసిఫిక్గా ఈ బండి కొంటుంటారు. సో మైలేజ్ కోసం చూస్తున్నట్లయితే పల్సర్ ఆ డిఎన్ఏని ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ వేయచ్చు మీకు కంపల్సరీ కూడా. మీకు పర్ఫార్మెన్స్ నీడ్ అనుకుంటే గో విత్ బజాజ్ పల్సర్ 150. అక్కడ మీకు ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే దొరుకుతుంది అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్, డైలీ కమ్యూట్ చేయడానికి, అలాగే డే టు డే యూసేజ్ కోసం. అండ్ ఆ పల్సర్ డిఎన్ఏని, ఆ సీటింగ్ పోస్చర్ని, ఈ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ని మీరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లయితే గైస్ దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ 125cc. ఇక్కడ గుడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే మోనోషాక్ లేకపోయినా డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ వెల్. సో అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ సస్పెన్షన్ వైజ్ గుడ్, బాగుంటుంది. మైలేజ్ అయితే మాత్రం మీరు పీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అరౌండ్ మీకు ఒక 60 kmpl మైలేజ్ రావడానికి చాలా కష్టపడుతుంది బండి. వై? బికాస్ ఇది మీకు పర్ఫార్మెన్స్ని కొంచెం ఆ పర్ఫార్మెన్స్ వైపుగా కొంచెం ట్యూన్ అయి ఉంటుంది.
సో దట్స్ ద రీజన్ మీరు బజాజ్ పల్సర్ నుంచి మాత్రం అంత మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు 60 స్పీడ్లో డే టు డే యూసేజ్లో హెవీ ఆర్పిఎం నడపకుండా ఇన్స్టెంట్ థ్రాటిల్ ఇచ్చి ర్యాపిడ్ ఫైర్ లాగా మీరు రైడ్ చేయను అని అంటే నేను 60 కిలోమీటర్ల మైలేజ్ మీకు గ్యారంటీ ఇస్తాను. అదర్ దెన్ మీరు ఒక 57, 56 అక్కడ ఎక్స్పెక్ట్ చేయండి. 55 అబోవ్ మైలేజ్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ నౌ కమింగ్ టు ద ఏదైతే మనకి క్లచ్ బిట్ హార్డ్ అయితే ఉంది, కొంచెం హార్డ్ ఫీలింగ్ అయితే ఉంది, కొంచెం సాఫ్ట్ సైడ్ ఇస్తే బాగుంది అనిపించింది. సో గేర్లు అయితే మాత్రం అంత హార్డ్గా లేవు. స్టార్టింగ్ ఇనిషియల్ గేర్లు ఫస్ట్ సెకండ్ గేర్లు కొంచెం హార్డ్గా పడుతున్నాయి, కానీ తర్వాత 3 గేర్లు బాగానే వస్తున్నాయి. అండ్ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది మీకు. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది. చాలా వైడ్ ఉంది. అలాగే కన్సోల్ లైట్లోకి వెళ్ళినప్పుడు కన్సోల్ పెద్ద విజిబిలిటీ లేదు, సేమ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కన్సోల్ కొంచెం మార్చి కలర్ కన్సోల్కి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ అది బేసిక్ కన్సోల్ అయినా కొంచెం కలర్ఫుల్ కన్సోల్కి తీసుకొస్తే బాగుంటుంది. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ పెంచితే ఇంకా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, బట్ ఇంకా దీంట్లో మనకి ఏదైతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ స్టిల్ మిస్ అయింది. ఆ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం 5 గేర్లు బండి నడుపుతున్నాం, స్టిల్ ఇంకా ఎన్నో గేర్లో ఉంది ఏంటనేది మనకి అర్థం కాకుండా నడపడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో బ్రేకింగ్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా బ్రేకింగ్. సో ఇక్కడ బ్రేక్ చేస్తాను, ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు, అండ్ మంచిగా అయితే అప్లై అవుతుంది అనమాట బ్రేకింగ్. సూపర్. ఏబిఎస్ ఇవ్వలేదు, అది మన బ్యాడ్ లక్. చూద్దాం, ఖచ్చితంగా ఏబిఎస్ లేకుండా 125cc ఇయర్లో మనం అట్లీస్ట్ ఎండింగ్ లోపు మనం ఏబిఎస్ చూడొచ్చు. చూద్దాం, వస్తే చాలా బెటర్. ఇలాంటి ఒక మంచి వెయిట్ ఉంటుంది 125cc బండి. ఈ బండికి మన వెయిట్ యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏబిఎస్ ఉంటే బెటర్ బ్రేకింగ్ అయితే చూస్తాం. ఇది సింగిల్ సీట్, ఫ్యామిలీ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అలాంటి ఒక బండికి ఏబిఎస్ లేకపోవడం అయితే కొంచెం ఫ్యూచర్ డేస్లో కొంచెం ఇబ్బందే. చూద్దాం. ఏబిఎస్ తీసుకొచ్చే లాంచ్ చేస్తారు అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ ఏబిఎస్ తీసుకురాకుండా లాంచ్ చేస్తారు. డీసెంట్ పికప్, చాలా డీసెంట్గా ఉంది పికప్ అయితే మాత్రం. ఇంజన్ అయితే చాలా రిఫైన్డ్ ఉంది, అండ్ సస్పెన్షన్ ఆల్సో గుడ్. కొంచెం వెయిట్ ఫీల్ అవుతారు. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా అనుకున్నంత తక్కువ అయితే కాదు, కొంచెం హెవీ టర్నింగ్ స్పేస్ తీసుకుంటుంది, ఆ రేడియస్ తీసుకుంటుంది. సో అది నేను 150cc వెహికల్ నడిపినప్పుడు కూడా చెప్పాను మీకు. అండ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ అంత పెద్ద సీట్ అయితే కాదు, అంత ఎడల్ప్గా ఉండే సీట్ అయితే కాదు. లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం నేను ఈ వెహికల్ మీకు సజెస్ట్ చేయను. డే టు డే కమ్యూటింగ్ చేయడం కోసం, సిటీ యూసెస్ కోసం. సో మీరు 125cc ఒక మంచి పల్సర్ మ్యానియాని ఈ సిట్టింగ్ పోస్చర్ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం సో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి బ్రేక్ కొట్టి చూద్దాం, స్కిడ్ వద్దాము. ఏబిఎస్ లేకపోయినా బ్రేకింగ్ నాకు చాలా బాగా నచ్చింది. వావ్, చాలా బాగుంది బ్రేకింగ్ అయితే మాత్రం వితౌట్ ఏబిఎస్. అండ్ రోడ్ గ్రిప్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇలా బ్యాక్ సైడ్ అండర్ సెక్షన్ టైర్ ఉంది. అండ్ టర్నింగ్ రేడియస్ చూడండి. సో ఇక్కడైతే తిరగదు అన్నమాట. కొంచెం ఎక్కువ టర్నింగ్ స్పేస్ తీసుకుంటుంది. సిటీలో మీకు ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఇంజన్ చాలా రిఫైన్ అండ్ స్మూత్, ఫ్యామిలీ కోసం బాగుంటుంది, ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో బజాజ్ పల్సర్ 125 మీద నా ఒపీనియన్. సో మీరైతే కన్సిడర్ చేస్తారా లేదా, అండ్ కొత్త హెడ్ ల్యాంప్ ఎలా ఉంది, కొత్త కలర్ ఎలా ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ చదువుతాను. వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది, శ్రీకాంత్ మోటెక్ ఇన్స్టాగ్రామ్ పేరు కూడా కింద లింక్ అయితే ఇస్తున్నాను. డౌట్స్ ఉంటే కొనాలో వద్దని డౌట్ ఉన్న వాళ్ళు సో నాతో డైరెక్ట్గా చాట్ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి ఫాలో మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను చూస్తే మాత్రం. ఇది guys ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలిసి అంతకు సెలవు. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.